So hello guys, welcome back. Mr. Mara 01 YouTube ఛానల్. సో గైస్ ఈరోజు వచ్చేసి ఏంటంటే వైకుంఠ ఏకాదశి ఈ రోజు వెంకటేశ్వర స్వామిది స్పెషల్ డే ఈ రోజు. సో అందుకనే మాకైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 5 o'clock 5:30కి 5 గంటలకు లేపింది. ఫస్ట్ 5 o'clock లేపితే నేనేం చేసిన మెల్ల చేస్తే బాబు మెల్లలేసా అని దాన్ని ఇక్కడ దాకా 5:30 దాకా తీసుకొని వచ్చిన. దబ్బా అయితే స్నానం చేసుకొని సో నడు లో పూజ ఉంది, గుడికి పోవాలి, అలా స్పెషల్ డే, చాలా స్పెషల్ డే అనేసి అయితే తీసుకొని వచ్చిందన్నమాట. అంటే ఎందుకు ఇవ్వాలి, ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాలి ఇంత స్పెషల్ డే? ఈ రోజు వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి ఈ రోజు. ఏంటంటే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్తే ఆయన దర్శనం చేసుకోవాలి. కాకపోతే మా పిల్లలు చలికి అస్సలు లేవలేరు. పొద్దున్న నుంచి 5 నుంచి లేవడుతున్నా నేను, వీళ్ళకి అస్సలు లేవడతలేరు. అందుగురించే గైస్ ఈ రోజు దబదబ నేను తొందరగా పని చేసుకొని సో గైస్ ఈ రోజు అయితే దర్శనం అయితే ఇప్పుడు చేసుకోవాలి. మేము తొందరగా ఇంట్లో కూడా పూజ అయిపోయింది. ఇక తొందరగా మేము దర్శనం చేసుకొని వచ్చేస్తాం ఇంకా. సో అట్లనే బ్లాగ్ మొత్తం కీప్ వాచింగ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మంచి స్పెషల్ గుడి ఉందన్నమాట. నియర్ ఓల్డ్ సిటీ అంటే ఉంటుంది కదా ఏదైనా ఒక స్పెషల్ గుడి. సో ఇవాళ నేనైతే మీకు మొత్తం స్పెషల్ గుడి అయితే చూపిస్తాను అనమాట ఒకటి. అండ్ ఇప్పుడే ఒకసారి అయితే చూసుకోండి, ఇప్పుడే పూజ అయిపోయింది. అండ్ మీకు ఆ విజువల్స్ కూడా చూపిస్తా. అండ్ కీప్ వాచింగ్, ఎంటర్ ద ఫుల్ బ్లాగ్. అండ్ ఎవరైతే ఛానల్ కొత్తగా వచ్చారో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. తర్వాత మీకు ఇస్తా నేను బెటర్ కంటెంట్ ఇస్తా. వీడియోస్ కి కొంచెం డిలే అయినా కానీ మనం రెగ్యులర్ కంటెంట్ నే, కాకపోతే ఇంకా నేను తీద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఏమైతుందంటే నాకు కాలేజ్ ఇది 2 మేనేజ్ చేయడానికి అయితలేదు. సో నేనేమంటున్నానంటే నీకు ఇస్తా, బెటర్ కంటెంట్ ఇస్తా, పర్ డే డైలీ వీడియోస్ అయితే నేను ఇస్తా. ఇప్పటి నుంచి చెప్తున్నా, నెక్స్ట్ వీడియో నుంచి డైలీ ఒక్క వీడియో అన్నా పెడతా. కనీసం ఒక షార్ట్ అన్నా, అట్లీస్ట్ ఒక బ్లాగ్ అన్నా పక్కన అయితే పెడతా. కానీ దయచేసి అందరు కానీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క మా ఛానల్ మాత్రం పక్క ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తేనే కదా మన ఛానల్ అయితే పైకి వెళ్తుంది. సో అట్లనే కీప్ వాచింగ్, మొత్తం ఫుల్ వీడియోలు అయితే చూడండి. అండ్ ఎక్కడెక్కడ మీరు కూడా ఏమైనా ఏదైనా గుడిది కూడా ఏదైనా ప్రత్యేకత ఉంటే కనుక నేను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ దాని లొకేషన్ కూడా పెడతాను నేను. పక్క రండి ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, నాకు ఇప్పుడు టైం ఎంత అవుతుందో అది చూపిస్తాను. నాకు ఇప్పుడు ఏ టైంకి లేవట్టింది చూడండి ఒకసారి. అంటే నాకు ఆ టైంకి లేవడితే నేను ఇప్పటిదాకా నేను స్నానం ఇట్లా వేసుకొని జర గుడి ఇట్లా మొక్కేసి నేను వీడియో స్టార్ట్ చేసిన అనమాట. ఒక్కసారి చూడండి టైం. సో గైస్ చూడండి కనిపిస్తుందా? 5:20 కా లేవట్టేది, 5:20కి లేవట్టింది గైస్. అండ్ అట్లనే కూడా ఎందుకు మమ్మీ ఇది పొద్దున నిలబడతావు? మరి దేవుని సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది వెంకటేశ్వర స్వామిది చేయరా? అండ్ ఈ వీడియో మాత్రం మొత్తం చూడండి, కీప్ వాచింగ్. అడిగైతే వెళ్ళిపోదాం, గుడికి వెళ్ళిపోయినాక బ్లాగ్ అయితే కంటిన్యూ. సో గైస్ ఇది ఎక్కడ లొకేషన్ అని చూస్తారా? ఇది ఎక్కడంటే మన ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా నుంచి గాంధీ స్టాచ్యూ అని అడిగితే ఎవరన్నా చెప్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే చాలా పవిత్రమైన దేవాలయం ఇది. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పక్క కోరికలన్నీ నెరవేరుతాయి అనమాట. అండ్ ఇది దగ్గర కొన్ని వందల సంవత్సరాల టెంపుల్ అనమాట ఇది. కానీ ఒక్కసారి విజిట్ కాండి మీరు. ఇప్పటిదాకా అయిన టెంపుల్స్కి ఇక్కడ ఉన్న టెంపుల్స్కి యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ అయితే చాలా లైన్ ఉంటుంది అనమాట. సో ఈ ఇయర్ ఎందుకు మార్నింగ్ వెళ్ళిపోయినాం కాబట్టి మనకి ఏమంతగా అనిపించలేదు. కానీ ఇక్కడ మాత్రం చాలా మంచిగా ఉంటుంది టెంపుల్ అయితే. ప్రతి ఒక్కరు కానీ ఒక్కసారి వచ్చి విజిట్ కాండి. అండ్ మంచిగా మేము ఇంకొకటి ఏంటంటే వెళ్తూనే మార్నింగ్ మాకైతే మంచి దర్శనం అయితే జరిగిపోయింది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము ఇట్లా వెళ్తున్నామో లేదో ఇక్కడ సైడ్ అయితే స్వామి గారి ఊరేగింపు నడుస్తుంది అనమాట. మంచి దర్శనం అయితే మంచిగా అయిందనమాట. అండ్ అనుకున్న పక్క కోరికలు అయితే నెరవేరుతాయి. ఇది కొన్ని వందల సంవత్సరాలది. ఒక్కసారి మీ టెంపుల్ చూస్తే మాత్రం మీకు అర్థమైపోతుంది అచ్చా దీనికి ఇంత ప్రత్యేకత ఉందా అనేది అయితే. అండ్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే పక్క అవునా ఇంతగానం ఉందా దీని చరిత్ర అని అయితే మీకు అనిపిస్తుంది. అండ్ మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరికలు అయితే నెరవేరితే మీరు తప్పకుండానైతే నియర్లీ మన ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉంటే మాత్రం తప్పకుండానైతే విజిట్ కాండి. ఇంకోటి మీరు ఎక్కడున్నా సరేనైతే కానీ ఒక్కసారి వచ్చి విజిట్ చేసి పోండి అబ్బా అంతే. బయట క్రౌడ్ లేదని అయితే అనుకున్నా కానీ లోపలికి వచ్చేసరికి మాత్రం క్రౌడ్ అయితే ఉందన్నమాట. ఇదేందన్నమాట అంటే పొద్దుల స్వామి గారిది ఊరేగింపు అవుతుంది కదా.
సో అందరు అయితే దబ్బున వచ్చేసేసారు. ఇంకొకటి ఏంటంటే నైట్ 1 o'clock 2 నుంచే అంత పబ్లిక్ వస్తూనే ఉంటారనమాట. అండ్ మీరు ఇక్కడ పబ్లిక్ చూసుకోవచ్చు ఒకసారి ఎంతమంది ఉన్నారో. చాలా మంది ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి తెలుసు అనమాట ఏంది పాత చరిత్రలో ఇది చాలా పురాతనమైన గుడి అనేసి, దీని ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉందని. కానీ మేమైతే పోయేసరికి అయితే కరెక్ట్ టైం అయితే అనుకున్నాం, అబ్బా కరెక్ట్ టైంలో దర్శనం దొరికింది. కానీ ఇయర్లీ వన్స్ దొరుకుతుందంట ఈ దర్శనము, అదే వైకుంఠ ఏకాదశి రోజు. కానీ ఆ దర్శనం దొరికింది అనేసి ఇక మా అమ్మ అయితే ఇక నా డ్రీమ్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది రా, ఇవాళ అయితే మంచిగా పోయినా కదా అయిపోయింది అన్నట్టు మమ్మీ అయితే మంచి హ్యాపీ ఫీల్ అయింది. ఇంకోటి ఏంటంటే దగ్గర నుంచి అయితే దర్శనం దొరికింది, మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా సో అంతమంది క్రౌడ్లను అయితే నేను కొంచెం వీడియోని అయితే దిగలేకపోయినా. ఇంకొకటి ఏంటంటే స్వామిగారి పల్లకి వెళ్ళేటప్పుడు దాని కింది నుంచి వెళ్తారు కొంతమంది, దాని కింది నుంచి చాలా మంచిదంట. అండ్ మీకు కూడా కనుక తెలిస్తే అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ వేయండి. ఇంకోటి చాలా మంచిగా జరిగింది దర్శనం అయితే. అండ్ ఫుల్ వీడియో అయితే చెక్అవుట్ చేయండి. సో మనమైతే వెళ్ళిపోయినాం అనమాట టెంపుల్ లోపలికి. టెంపుల్ లోపలికి వెళ్ళిపోయినాక ఆ క్రౌడ్ చూసినారు కదా, ఆ క్రౌడ్ వచ్చేసి ఎంట్రీ క్రౌడ్ కాదు, అది ఎగ్జిట్ క్రౌడ్. అది ఎగ్జిట్ క్రౌడే చాలా మంది ఉన్నారనమాట. అండ్ ఇక్కడ లోపలైతే వీడియోని అయితే తీయలేరు, సో నేను కొన్ని అయితే వీడియోస్ అయితే తీసిన అనమాట. సో ఇది వచ్చేసి మన ఈ స్తంభం అనమాట, చాలా పవిత్రమైన స్తంభం ఇది. అండ్ లోపలికి వెళ్ళినాక ఒకసారి మీరైతే చెక్అవుట్ చేయండి, నేనైతే ఇంకెప్పిస్తాను మీకు. సో చాలా రష్ మాత్రం చాలా ఉంది గాయస్. ఒక్కసారి మీరు గుడి చూసుకున్నట్టయితే మొత్తం పాతదే, మొత్తం రాయితోనే కట్టారు గుడి మాత్రం. అండ్ సేమ్ ఇక్కడ అంతా సేమ్ మొత్తం యాదగిరిగుట్ట వాతావరణం ఉందన్నమాట. అంటే ఆ ఫీల్ కానీ, అంటే ఆ నేచర్ ప్రకృతి కానీ అన్నీ సేమ్ అట్లనే ఉన్నాయన్నమాట. అండ్ లోపలికి వెళ్ళినాక మాకైతే దర్శనం అయితే మంచి జరిగింది. లోపల అయితే గైడెన్స్తో అయితే మాకు వీడియో తీయనియలేరు, సో నేను బ్లాగ్ అయితే లోపల అయితే పెట్టలేదు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడతో పెట్టినా అనమాట. అంతా దర్శనం అయితే మంచి జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము ఎగ్జిట్ అయ్యేటప్పుడు గేట్స్ చూడండి ఒకసారి. గేట్స్ చూసాక మీకు అర్థమవుతుంది. ఆ గేట్స్లలో మీరు ఎవరైతే గుర్తుపట్టారో వాళ్ళు ఎవరో ఒకసారి మీరు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే అది చాలా పురాతనమైన గేట్స్ అనమాట. అండ్ చూసిరుగా ఒకసారి పబ్లిక్ అయితే స్వామిగారి ఊరేగింపు అయితే ఎట్లా అయిందో. అండ్ మీకు కూడా ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ వేయండి. అండ్ ఇట్లనే మాకు సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాము మేబీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చెట్టు పేరు వచ్చేసి జమ్మి చెట్టు అనమాట. అండ్ ఈ చెట్టుకున్న పవర్స్ చాలా వేరే అంట. సో ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయంటే చెట్టుకి. అండ్ అది ఏందో నాకు కూడా తెలియదు. అండ్ మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ వేయండి. అండ్ ఇక తిరుగు అంటే నేను కూడా చుట్లు తిరుగుతున్నాను అనమాట. అది ఓకేనా. నేను అడుగుతుంది జమ్మి చెట్టు అంటారు గాయస్. చెట్టు చూపిపండి. అంటే దసరా రోజు ఇది కలవడ బంగారం తీసుకొని కలుస్తారు గాయస్. అండ్ నెక్స్ట్ మనం అయితే ప్రసాదం తీసుకొని అయితే బయటికి ఎగ్జిట్ అయితే అవుతున్నాం అనమాట. అండ్ బయటికి వచ్చేటప్పుడు అయితే రాబోదు అయితే అవుతలేదు. ఇంకా కొంచెం సేపు ఉందాం అని అయితే అనిపిస్తుంది. కానీ మనకైతే టైం అవుతుంది కాబట్టి మస్తు మనం అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొత్తం రాముల వారి పూజలు అట్లా అన్ని చిన్న విగ్రహాలకి పూజలు జరుగుతున్నాయి అన్నమాట. అండ్ అది కూడా కొంచెం దగ్గరికి అయితే తీసిన, అది కూడా మీకు చూపిస్తా ఒకసారి. సో ఇది ఏందో మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళు ఏం చేస్తున్నారో. అండ్ చూసుకున్నారు కదా, సో ఇది అనమాట గుడిలో ఉన్న దేవుళ్ళకి అన్నిటికీ పూజలు అయితే చేశారనమాట. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారు, శ్రీరాముడు, ఆంజనేయుడు, లక్ష్మణుడు అందరు ఉన్నారనమాట. సో వీళ్ళందరికైతే పూజలు అయితే చేశారనమాట. అండ్ మీకు వీళ్ళు ఏం చేస్తున్నారో అని మీకు కూడా తెలిసే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి.
అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే పక్కా ఇవ్వండి. ఈ లైక్ అయితే మర్చిపోకండి. అండ్ ఛానల్ కొత్తగా ఎవరైతే విజిట్ అవుతున్నారో అండ్ దయచేసి వాళ్ళందరూ కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు నెక్స్ట్ నేను పెట్టే వీడియోస్కి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. అండ్ ఇది కొన్ని వందల సంవత్సరాల ఇది డోర్ అనమాట. సో యూజువల్గా మొత్తం ఎట్లా విరిగిపోయినాయో. సో ఈ డోర్లో చూస్తేనే మీకు అర్థమైపోయింది వచ్చి ఎన్ని సంవత్సరాలదో. హలో గాయస్, ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది గాయస్ మాది. సో గైస్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందనమాట. అండ్ చెప్పు అన్ని నేనేం మాట్లాడుతాను నువ్వేం మాట్లాడుతావు. సో ఎట్లయింది దర్శనం? ఎట్లయింది? మంచిగా అయింది దర్శనం. దేవుని దర్శనం అయితే బాగా అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ఇయర్ అయితే మంచి దర్శనం అయింది మాకు. ఫ్యామిలీతో వచ్చినాము. అండ్ మీకు కూడా అందరు కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అండ్ అందరు కూడా గుళ్ళకి వెళ్ళండి కావాలని కోరుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుని అప్పడాక బాయ్. సో ఇవి ప్రతి ఒక్కరు అయితే చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయస్. ఎందుకు ఇంతగానం సరేనా? రైట్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుని అప్పడాక బాయ్.